భారత్ దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ మూడో టీ20 ఇవాళ జరగనుంది. చివరిదైన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమన్ చేయాలని సూర్యకుమార్ సేన కసిగా ఉంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సొంతగడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలని సఫారీ టీం భావిస్తోంది. ఇక జోహానెస్బర్గ్లో జరిగే ఆటకు వాన ముప్పు లేదని వెదర్ రిపోర్ట్ చెప్తోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. వాన ప్రభావం చూపిన రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇవాల్టి మూడో మ్యాచ్ టీ20 సిరీస్కు నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయాలన్న పట్టుదలతో సూర్యకుమార్ సేన ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సొంతగడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలని సఫారీ టీం భావిస్తోంది. భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ న్యూ వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు వానముప్పు తక్కువగానే ఉంది. జోహానెస్బర్గ్లో ఉదయం వర్షం పడే ఛాన్స్ 25% వరకు ఉందని వెదర్ రిపోర్ట్లు చెబుతున్నాయి. మ్యాచ్ సమయానికి వాన పడకపోవచ్చని అంటున్నాయి. ఇక జోహానెస్బర్గ్ పిచ్ బ్యాటింగ్కు ఎక్కువగా అనుకూలిస్తుంది. మంచి పేస్, బౌన్స్ ఉంటాయి. బ్యాట్ మీదకి బంతి బాగా వచ్చే అవకాశం ఉంది. అవుట్ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. మంచి స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రెండో మ్యాచ్తో పోలిస్తే భారత్ తుది జట్టులో 2 మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అనారోగ్యం నుంచి కోలుకుంటే శుభ్మన్ గిల్ స్థానంలో అతడు తుది జట్టులోకి రావచ్చు. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను టీమిండియా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.